ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. భారతీయ హిందూ సాంప్రదాయానికి స్వాగతం. నా పేరు తాడీశ్వరి. మనకు మార్కెట్లో ఒక కొత్త వస్తువు వచ్చినప్పుడు ఆ వస్తువు మనకి హాని చేస్తుంది అంటే దాన్ని మనం తప్పుగా ఉపయోగించుకుంటున్నాం కాబట్టి అది తప్పుడు వస్తువుగా మనకు కనిపిస్తుంది. కానీ మనం ఆ వస్తువుని సరైన పద్ధతిలో సరిగ్గా వినియోగించుకున్నట్లయితే ఆ వస్తువు వల్ల కొన్ని లక్షల మంది, కోట్ల మంది జీవితాలు బాగుపడచ్చు. అవునా కాదా చెప్పండి. ఉదాహరణకి మనకు సోషల్ మీడియా ఉంది. ఈ సోషల్ మీడియాలో చదువుకున్న ప్రతి ఒక్కరికి అకౌంట్ అన్నది ఉంటుంది. అది ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు. ఇలా ఏదో ఒక రకంగా ఖచ్చితంగా ప్రతి మనిషికి కూడా ఈ సోషల్ వెబ్సైట్స్లో అకౌంట్స్ అయితే ఉంటున్నాయి కదా. కానీ వాటిని కరెక్ట్గా ఉపయోగించుకుంటున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లోని? మనం పాపులర్ అవ్వడం కోసం ఎంత నీచమైన పనికైనా సరే మనం తెగించేస్తున్నాం. అవతల వాడు ప్రాణాల గురించి కూడా మనకు లెక్క లేకుండా పోతుంది. మీరు ఈ వీడియోని చాలామంది చూసే ఉంటారు. ఒక అబ్బాయి రైల్వే ట్రాక్ మీదకి వచ్చి రకరకాల వస్తువులు పెడుతూ ఉంటాడు ఆ రైల్వే ట్రాక్ మీద. ట్రైన్ రాగానే వాటిని కొట్టేస్తూ ఉంటుంది. కానీ ఆ తర్వాత ఒక సిలిండర్ తీసుకొని వస్తాడు, ఆ తర్వాత ఒక కోడి పిల్లని తీసుకొని వస్తాడు. నిజంగా కనుక అక్కడ సిలిండర్ పేలి ఆ ట్రైన్ పేలిపోయి ఉంటే ఎన్ని వేల మంది జీవితాలు పోయి ఉండేవి. సోషల్ మీడియాలో ఇటువంటి పాపులర్ అవ్వాలనేటువంటి ఒక పిచ్చి ఏంటండి, ఒక దిక్కుమాలిన పిచ్చి ఏంటండి. నిజానికి అతను ఆ సిలిండర్ని ఆ తర్వాత ట్రైన్ రాగానే తీసేసి ఉండొచ్చు, లేకపోతే ఈ పాటికి అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి ఉండేవారు కదా. అతను నిజానికి అక్కడ గ్యాస్ సిలిండర్ తీసేసి ఉన్నా అతన్ని చూసి అతను లాంటి వాళ్ళు ఇంకొంతమంది నేర్చుకొని ఉండుంటే జనాల ప్రాణాలు ఏమైపోవాలండి. ఇంకొంతమంది వాళ్ళ ప్రాణాలనే రిస్క్ లో పెట్టి ఎన్నో రీల్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కాలు విరగడమో, చెయ్యి విరగడమో, లేకపోతే ప్రాణాలే గాల్లో కలిసిపోవడమో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఇటువంటి రీల్స్ మీరు లక్షల్లో చూసుంటారు నాకు తెలిసి. వీటి వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా చెప్పండి? ఏ ఒక్కరికైనా ప్రయోజనం ఉందా వీటి వల్ల? అసలు సోషల్ మీడియాలో ఇంత పాపులర్ అవ్వాలన్నటువంటి పిచ్చి ఏంటండి? ఒకవేళ మీరు అంతగా పాపులర్ అవ్వాలి అనుకుంటే సరైన మార్గాలు వెతుక్కోవాలి. దానికి మీకు సరైన ప్లాట్ఫామ్స్ ఇంటర్నెట్లో చాలా ఉన్నాయి. కానీ మీరు వెళ్ళే దారి మాత్రం చాలా తప్పు. అది ఒక ప్రయోజనకరమైనటువంటి వీడియో తీయండి, అది మీరు ఇతరులను నవ్వించడానికి ప్రయత్నం చేయండి, మీకు చాలా మంది ఫ్యాన్స్ అయిపోతారు. లేదా మీకు తెలిసిన ఒక సబ్జెక్ట్ అందరికీ నేర్పండి, దానివల్ల కూడా మీకు చాలా పాపులారిటీ అయితే వస్తుంది కదా. మీరు పాపులర్ అవ్వాలి, ఫేమస్ అవ్వాలి అంటే చాలా వెబ్సైట్స్ ఉన్నాయి ఇంటర్నెట్లో. అవన్నీ వదిలిపెట్టేసి ఎందుకండి జనాల ప్రాణాలతోనూ మీ ప్రాణాలతోనూ చెలగాటలాడతారు? కానీ ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే సోషల్ మీడియాను మంచి కన్నా చెడుకే ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారండి. ఒక వ్యక్తి ఫేస్బుక్ను ఉపయోగించి కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడినటువంటి మహానుభావుడు ఉన్నాడు. అలాగే అదే ఫేస్బుక్ను ఉపయోగించి కొన్ని కోట్ల మంది జీవితాలను నాశనం చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మనం ఏదైనా ఒక వస్తువుని మంచికి ఉపయోగించుకుంటే అది మంచిగానే ఉంటుంది, చెడుకు ఉపయోగించుకుంటే అది చెడుగానే ఉంటుంది. మీరు ఫేస్బుక్ చూసుకున్నట్లయితే ఫేస్బుక్ను మంచికి ఉపయోగించుకుంటున్న వాళ్ళ సంఖ్య కన్నా చెడుకు ఉపయోగించుకుంటున్న వాళ్ళ సంఖ్య మీకు ఎక్కువగా కనిపిస్తుంది. ఒక అందమైన అమ్మాయి తన ఫోటో పెడితే ఆ అమ్మాయి ఫోటోకి ఎన్ని లైక్స్ కొడతారో, ఎన్ని కామెంట్స్ పెడతారో, ఆ అమ్మాయికి వేలలో ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపిస్తూ ఉంటారు. ఇంత సొల్లు కార్చుకోవడం దేనికండి? అమ్మాయే కాదు, ఒక మంచి అబ్బాయి తన ఫోటో పెట్టినా అమ్మాయిలు ఈ రోజుల్లో అలాగే తయారయ్యారు. ఆ అబ్బాయికి కూడా ఎన్నో ఫ్రెండ్ రిక్వెస్ట్లు, ఎంతో మంది ఆ అబ్బాయిని హింసిస్తూ ఉంటారు. ఏంటండి ఈ దరిద్రాలన్నీ? మాట్లాడితే ఈ రోజుల్లో ఒక్క శృంగారం గురించి తప్ప ఇంకా దేనికి ఉపయోగించుకోవట్లేదు చాలా మంది అటువంటి సోషల్ వెబ్సైట్స్ను. ఒక్క శృంగారమే జీవితం అని బ్రతికే వాళ్ళు కోట్లలో ఉన్నారండి. వాటిని తీసుకొచ్చి ఇటువంటి ఫేస్బుక్ లాంటి వెబ్సైట్స్లో మిగతా వ్యక్తులతో చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఎందుకంటే నేను కూడా చాలా రోజులు ఫేస్బుక్లో ఉన్నదాన్నే. నేను ఇవన్నీ చూసి భరించలేక నా అకౌంట్నే డిలీట్ చేసి పడేశాను. అదే ఫేస్బుక్ను ఉపయోగించి కేరళలో మన తెలుగు అబ్బాయి కలెక్టర్గా ఉన్నారు, మీ అందరికీ తెలిసిందే, కృష్ణతేజ. ఆ అబ్బాయి ఎంతమంది ప్రాణాలను రక్షించాడు? ఒక కలెక్టర్ హోదాలో ఉండి
కొన్ని వేల మంది ప్రాణాలను అతను కాపాడాడు. అందరూ అలా ఎందుకు ఆలోచించరండి? ఈ సోషల్ వెబ్సైట్స్ను మంచిగా ఎందుకు ఉపయోగించుకోరు? చెడుకే ఎందుకు ఉపయోగించుకుని మీ ప్రాణాలను మీరే రిస్క్ లో ఎందుకు పెట్టుకుంటున్నారు? అలాగే ఈ ఫేస్బుక్ లో ఒకరికొకరికి పరిచయమే ఉండదు, కానీ ఒక అబ్బాయికి అమ్మాయికి అసలు పరిచయమే ఉండదు, కానీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ప్రపోజ్ చేస్తారు, వెంటనే వీళ్ళు ఓకే చేసేస్తారు. వాళ్ళు పలానా కష్టంలో ఉన్నానని చెప్తారు, వెంటనే వీళ్ళు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వాళ్ళ అకౌంట్ కి తన దగ్గర ఉన్న మొత్తం డబ్బంతా ట్రాన్స్ఫర్ చేస్తాడు. తీరా చూస్తే ఆ అకౌంట్ తర్వాత బ్లాక్ అయి ఉంటుంది. ఇతను మోసపోతాడు. ఎందుకు ఇదంతా అని చెప్పండి? ఈ రోజుల్లో మనకు పరిచయస్తులే మనల్ని ఎంతగానో మోసం చేస్తూ ఉంటే ఎవరో పరిచయం లేని వ్యక్తులు మనల్ని మోసం చేయలేరా అండి? టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనిషి ఎదుగుతూ రావాలండి, అంతేకాని దిగజారిపోతూ ఉండకూడదు. ఈ రోజుల్లో చూసుకుంటే చాలామంది టెక్నాలజీని తిట్టేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ నిజానికి తప్పు ఎవరిదండి? టెక్నాలజీదా, లేకపోతే దాన్ని చెడుగా ఉపయోగించుకుంటున్న మనదా తప్పు? ఎవరిది తప్పు? టెక్నాలజీని చాలా చక్కగా ఉపయోగించుకొని ఒక ఎత్తుకు ఎదిగినటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. అలాగే అదే టెక్నాలజీని దుర్వినియోగం చేసి పాతాళానికి పోయినటువంటి వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. కాబట్టి దయచేసి అందరూ ఈ సోషల్ వెబ్సైట్స్లో నేను ఫేమస్ అయిపోవాలని చెప్పి పిచ్చి పిచ్చి రీల్స్ అన్ని చేసి జనాలు ప్రాణాల మీదకో లేకపోతే మీ ప్రాణాల మీదకో మీరు తెచ్చుకోకండి. ఒకవేళ మీకు అటువంటి కోరికే కనుక ఉన్నట్లయితే మంచి వీడియోలు, మీకు సబ్జెక్ట్ తెలిస్తే మంచి వీడియోలు చేయండి, లేకపోతే మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేయండి. దాని ద్వారా మీరు ఫేమస్ అవ్వండి, మీరు పాపులర్ అవ్వండి. అంతేకాని ఏదో ఒక పనికిమాలిన పని చేసి అవతల వాళ్ళ ప్రాణాలను ముప్పులో పెట్టడమో మీ ప్రాణాలు ముప్పులో పెట్టుకోవడమో దయచేసి చెయ్యకండి. అలాగే ఫేస్బుక్లో కూడా చాలామంది మోసపోతున్నారు. దయచేసి పరిచయం కాని వాళ్ళని అస్సలు నమ్మకండి. అలాగే అటువంటి ఫేస్బుక్లో మీకు ఎవరైనా వల్గర్గా కనుక ప్రవర్తిస్తే వెంటనే వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టేయండి. స్వస్తి. సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు.